Today we are going to discuss on the topic study of source, preparation and identification of fibers used in sutures and surgical dressings. In this topic, first we will discuss about fibers. Fibers are thick-walled cells of plant or animal which contain cellulose but may or may not contain lignin. So fibers అంటే ఏంటి అంటే thick-walled cells of plant or animal, ప్లాంట్వి కానీ యానిమల్వి కానీ థిక్ వాల్ సెల్స్, పాయింటెడ్ ఎండ్స్ ఉన్నటువంటి థిక్ వాల్ సెల్స్ విచ్ కంటైన్ సెల్యులోస్ బట్ మే ఆర్ మే నాట్ కంటైన్ లిగ్నిన్. లిగ్నిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సెల్ వాల్, దాని బ్యాక్ బోన్ ఆఫ్ సెల్ వాల్ అని కూడా అంటారు. ఫైబర్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ ఫాలోస్. ఫైబర్స్ మనకు డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తాయి. ఆ సోర్సెస్ని ఎలా కేటగరైజ్ చేయొచ్చు అంటే న్యాచురల్ సోర్సెస్, ఆర్టిఫిషియల్ సోర్సెస్. సో న్యాచురల్ సోర్సెస్లో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి, సో న్యాచురల్ సోర్సెస్ అంటే నేచర్లో మనకి లభించే వాటివి అనమాట. సో న్యాచురల్ సోర్సెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ ఫైబర్స్. సో ప్లాంట్ నుంచి వచ్చే ఫైబర్స్ ఇవి మనకు తెలిసినవి జూట్, ఫ్లాక్స్, బనానా, కాటన్ అండ్ హెంప్. నెక్స్ట్ యానిమల్ నుంచి వచ్చే ఫైబర్స్. యానిమల్ నుంచి వచ్చే ఫైబర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సిల్క్ అండ్ వూల్. అండ్ మినరల్ ఫైబర్స్. మినరల్ ఫైబర్స్ అంటే కూడా మనకి న్యాచురల్గా దొరికే మినరల్స్ నుంచి వచ్చే మనం చేసే ఫైబర్స్, గ్లాస్, యాస్బెస్టాస్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ సోర్సెస్. సో ఆర్టిఫిషియల్ సోర్సెస్ అంటే ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, రీజనరేటెడ్ ఫైబర్స్ అండ్ సింథటిక్ ఫైబర్స్. సో రీజనరేటెడ్ ఫైబర్స్ అంటే ఏంటంటే మనకు న్యాచురల్గా దొరికే మెటీరియల్స్ని మనం సమ్ కెమికల్ ప్రాసెస్కి ఎక్స్పోజ్ చేయడాన్ని రీజనరేటెడ్ ఫైబర్స్ అంటారు. సో ఈ రీజనరేటెడ్ ఫైబర్స్ ఆర్ ఫైబర్ జనరేటెడ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్ మెటీరియల్ ఇది ఉన్నాయి. దాటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్జినేట్ యాన్, ఆర్టిఫిషియల్ సిల్క్ ఆర్ రేయాన్ ఆర్ రీజనరేటెడ్ సెల్యులోస్. ఇవి ఫైబర్ జనరేటెడ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్ మెటీరియల్. నెక్స్ట్ ఇది సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైబర్ జనరేటెడ్ ఫ్రమ్ ప్రోటీన్ మెటీరియల్. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎరిడిల్ ఫ్రమ్ గ్రౌండ్నట్ ప్రోటీన్ అండ్ ఫైబ్రోలిన్ ఫ్రమ్ మిల్క్ కేసిన్. సో మనకి రీజనరేటెడ్ ఫైబర్స్లో బేస్డ్ ఆన్ ద మెటీరియల్ ఫ్రమ్ విచ్ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్. కార్బోహైడ్రేట్ నుంచి రెడీ చేసేవి కొన్ని ఉన్నాయి, ప్రోటీన్ నుంచి రెడీ చేసినవి కొన్ని ఉన్నాయి. సో వీటిని రీజనరేటెడ్ ఫైబర్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ ఫైబర్స్. సో సింథటిక్ ఫైబర్స్ అంటే కంప్లీట్గా మనకి న్యాచురల్ ఆర్టిఫిషియల్గా మ్యానుఫ్యాక్చర్ చేసినవి సింథటిక్ ఫైబర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి నైలాన్, టెరిలిన్ అండ్ ఓర్లాన్. ఇవి కంప్లీట్లీ సింథటిక్ ఫైబర్స్. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఫైబర్స్లో మెయిన్గా 2 సోర్సెస్, న్యాచురల్ సోర్సెస్, ఆర్టిఫిషియల్ సోర్సెస్. అండ్ న్యాచురల్ సోర్సెస్లో ప్లాంట్, యానిమల్, మినరల్ ఫైబర్స్. ఆర్టిఫిషియల్లో రీజనరేటెడ్ అండ్ సింథటిక్ ఫైబర్స్. ఓకే. అండ్ ఈ ఫైబర్స్లో మనకి సిలబస్లో స్పెసిఫిక్గా కాటన్, సిల్క్, వూల్ ఇవి మాత్రమే మెన్షన్ చేశారు. సో ఈ వీడియోలో మనం అవి మాత్రమే కవర్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో విల్ డిస్కస్ అబౌట్ కాటన్. ఓకే. సో ఈ కాటన్ సినోనిమ్స్ వచ్చేసి కాటన్ వూల్, ప్యూరిఫైడ్ కాటన్, అబ్జార్బెంట్ కాటన్, సర్జికల్ కాటన్, ఇట్లా చాలా సినోనిమ్స్ ఉన్నాయి కాటన్కి. నెక్స్ట్ బయోలాజికల్ సోర్స్. సో బయోలాజికల్ సోర్స్ ఏంటంటే ఎపిడర్మల్ ట్రైకోమ్స్ ఆర్ హెయిర్స్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ Gossypium herbaceum or Gossypium barbadens belonging to the family Malvaceae. సో ఈ కాటన్ అనేది మన కాటన్ ప్లాంట్స్ నుంచే వస్తుంది. సో ఆ కాటన్ ప్లాంట్స్కి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటంటే Gossypium herbaceum ఆర్ Gossypium barbadens. అవి ఏ ఫ్యామిలీకి చెందినవి అంటే Malvaceae. సో ఇది ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో కాటన్ ఈజ్ నథింగ్ బట్ ఎపిడర్మల్ ట్రైకోమ్స్ ఆర్ హెయిర్స్ ఆఫ్ సీడ్స్. సో సీడ్స్ మీద ఉన్న హెయిరే మనకు కాటన్ ఫైబర్స్. దాని ఫ్యామిలీ వచ్చేసి మాల్వేసి. ఏ ప్లాంట్స్ నుంచి వస్తుంది అంటే Gossypium herbaceum ఆర్ Gossypium barbadens. నెక్స్ట్ జియోగ్రఫికల్ సోర్స్. సో నెక్స్ట్ జియోగ్రఫికల్ సోర్స్ అంటే అది ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది అంటే మెయిన్లీ ప్రొడ్యూస్డ్ కమర్షియల్లీ ఇన్ ఈజిప్ట్, ఇండియా అండ్ USA. ఇట్ ఈస్ ఆల్సో కల్టివేటెడ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా. సో ఆఫ్రికా, సౌత్ అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా పండిస్తారు దీన్ని. ప్రిపరేషన్ ఆఫ్ అబ్జార్బెంట్ కాటన్. సో అబ్జార్బెంట్ కాటన్ అంటే
మనం మెడికల్ పర్పస్లో మనం వాడే కాటన్ని మనం ఎలా రెడీ చేస్తున్నాం, ఎలా ప్రిపేర్ చేస్తున్నామంటే, కాటన్ ప్లాంట్స్ ఆఫ్టర్ ఫ్లవరింగ్ బేర్స్ ఫ్రూట్స్ నౌన్ యాజ్ క్యాప్సూల్స్. సో కాటన్ ప్లాంట్స్కి ఉన్న ఫ్రూట్స్ని, సో ఆ కాటన్ ఫ్రూట్స్ని మనం క్యాప్సూల్స్ అంటాం. ద క్యాప్సూల్స్ fruits are 3 to 5 celled. Capsule contain numerous seeds covered with hairs known as bulls. సో కాటన్ ఫ్రూట్ని క్యాప్సూల్ అంటాం. సో ఆ ఫ్రూట్ లోపల ఉన్న సీడ్స్ని బూల్స్ అంటాం. సో ఆ సీడ్స్ మీదనే మనకి ఆ కాటన్ హెయిర్ అనేది ఉంటుంది అనమాట. ద బూల్స్ ఆర్ కలెక్టెడ్ అండ్ డ్రైడ్ అండ్ టేకెన్ టు గిన్నింగ్ ప్రెస్ వేర్ ట్రైకోమ్స్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద సీడ్స్. సో ఆ బూల్స్ని గిన్నింగ్ ప్రెస్లో ప్రాసెస్ చేయడం వల్ల మనకి సీడ్స్ నుంచి ట్రైకోమ్స్ వస్తాయి. సో వేరియస్ ఎక్విప్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు సపరేట్ లాంగ్ హెయిర్స్ అండ్ షార్ట్ హెయిర్స్. సో ఈ కాటన్లో కూడా మళ్ళీ లాంగ్ హెయిర్స్, షార్ట్ హెయిర్స్ ఉంటాయి. మనం డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి ఆ లాంగ్ హెయిర్స్ని, షార్ట్ హెయిర్స్ని సపరేట్ చేస్తాం. షార్ట్ హెయిర్స్ ఆర్ కాల్డ్ లింటర్స్. షార్ట్ హెయిర్స్ని లింటర్స్ అంటాం. అండ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అబ్జార్బెంట్ కాటన్ వైల్ లాంగ్ హెయిర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లాత్. సో షార్ట్ హెయిర్స్ని మనం లింటర్స్ అంటాం. ఆ షార్ట్ హెయిర్స్ని ఎందులో యూజ్ చేస్తాం? అబ్జార్బెంట్ కాటన్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తాం. వైల్ లాంగ్ హెయిర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లాత్. ద రా కాటన్ obtained by this way is full of impurities like wax, fat, coloring matter, vegetable debris, etc. సో మనకి ఇట్లా డైరెక్ట్గా ప్లాంట్స్ నుంచి వచ్చే కాటన్కి వ్యాక్స్, ఫ్యాట్, కలరింగ్ మ్యాటర్, వెజిటబుల్ డెబ్రిస్, సో ఇలా ఇదంతా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దాన్ని మనం ప్రాసెస్ చేయాలి. మనం యూజ్ చేసుకునే కన్నా ముందు దాన్ని మనం ప్రాసెస్ చేయాలి. సో ఈ రా కాటన్లో వ్యాక్స్, కలరింగ్ మ్యాటరు ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని మనం ప్రాసెస్ చేయాలి. ఇట్ ఈస్ ప్రాసెస్డ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్. ఇట్ ఈస్ టేకెన్ టు ఏ మిషన్ నౌన్ యాజ్ కాటన్ ఓపెనర్. సో ఇవన్నిటి నుంచి మనకి ఈ వెజిటబుల్ డెబ్రిస్, వ్యాక్స్, ఫ్యాట్ ఇవన్నిటి నుంచి ఈ చెత్తని తీసేయడానికి రా కాటన్ని మనం ఒక మిషన్లో వేస్తాం. ఆ మిషన్ని కాటన్ ఓపెనర్ అంటాం. అండ్ ఫాలోడ్ బై ద ట్రీట్మెంట్ విత్ డైల్యూట్ సోడా సొల్యూషన్ ఆర్ సోడా యాజ్ సొల్యూషన్ అండర్ ద ప్రెషర్ ఫర్ అబౌట్ 10 to 15 hours. సో మనకి ఆ వెజిటబుల్ డెబ్రిస్, ఆ వ్యాక్స్, ఫ్యాట్ ఇవన్నీ పోవడానికి కోసం మనం ఆ కాటన్ ఓపెనర్ అనే మెషిన్లో ప్రాసెస్ చేస్తాం. ఫాలోడ్ బై ద ట్రీట్మెంట్ విత్ డైల్యూట్ సోడా ఆర్ సోడా యాజ్ సొల్యూషన్ అండర్ ద ప్రెషర్ ఫర్ 10 to 15 hours. ఈ ప్రెషర్లో మనము సోడా యాజ్ సొల్యూషన్ ఆ డైల్యూట్ సోడా సొల్యూషన్తో ట్రీట్మెంట్ చేస్తాం. ద వ్యాక్స్ అండ్ ఫ్యాటీ మెటీరియల్ అండ్ కలరింగ్ మ్యాటర్ రిమూవ్డ్ బై దిస్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ దెన్ వాష్డ్ విత్ వాటర్ అండ్ ట్రీటెడ్ విత్ సూటబుల్ బ్లీచింగ్ ఏజెంట్. సో ఈ ట్రీట్మెంట్ వల్ల మనకి వ్యాక్స్, ఫ్యాటీ మెటీరియల్ అంతా రిమూవ్ అవుతుంది. తర్వాత దాన్ని వాటర్తో వాష్ చేసి సూటబుల్ బ్లీచింగ్ ఏజెంట్తో ట్రీట్మెంట్ చేస్తాం. సో మనకు ప్రాసెస్ ఏంటి అంటే, రా కాటన్ని ఆ కాటన్ ఓపెనర్ అనే మిషన్లో వేస్తాం. ఆ తర్వాత దాన్ని డైల్యూట్ సోడా సొల్యూషన్ ఆ సోడా యాజ్ సొల్యూషన్తో అండర్ సమ్ ప్రెషర్ 10 to 15 hours ట్రీట్మెంట్ చేస్తాం. ఆ తర్వాత వచ్చిన కాటన్ని మళ్ళీ వాటర్తో వాష్ చేసి దాన్ని బ్లీచింగ్ ఏజెంట్తో ట్రీట్మెంట్ చేస్తాం. సో బ్లీచింగ్ ఏజెంట్ ఎందుకు వాడతామంటే, జనరల్గా బ్లీచింగ్ ఏజెంట్ని కలర్ రిమూవ్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా మెటీరియల్ని డిస్ఇన్ఫెక్టెంట్ చేయడానికి కానీ బ్లీచింగ్ ఏజెంట్ని వాడతాం. ఆ తర్వాత ఇట్ ఈస్ అగైన్ వాష్డ్ విత్ వాటర్ అండ్ డ్రైడ్ అండ్ కార్డెడ్ ఇంటూ ఫ్లాట్ షీట్స్. సో బ్లీచింగ్ ఏజెంట్తో ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని వాటర్తో వాష్ చేసి డ్రై చేసి ఫ్లాట్ షీట్స్ లాగా దాన్ని మనం రెడీ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఫైనల్లీ ప్యాక్డ్ ఇన్ ర్యాపర్స్ అండ్ స్టెరిలైజ్డ్. సో ఫైనల్గా మనం ర్యాపర్స్లో ప్యాక్ చేసుకొని దాన్ని స్టెరిలైజ్ చేస్తాం. సో స్టెరిలైజేషన్ ప్రాసెస్ తెలుసు కదా. స్టెరిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ఇట్ స్టెరైల్, అంటే ఫ్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఎందుకంటే మనం దాన్ని సర్జికల్ పర్పస్లో వాడుతున్నాం కాబట్టి స్టెరైల్ కాటన్నే వాడుతున్నాం. అది ప్రిపరేషన్ ఆఫ్ అబ్జార్బెంట్ కాటన్. నెక్స్ట్ స్టాండర్డ్స్. సో స్టాండర్డ్స్ అంటే ఏంటి అంటే, సో మనం సర్జికల్గా వాడుతున్న దానికి ఫార్మకోపియా ప్రకారం కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఇలాగే ఉండాలి అని. సో అబ్జార్బెంట్ కాటన్కి ఉన్న స్టాండర్డ్స్ ఏంటి అంటే, యాజ్ పర్ ఐపీ అబ్జార్బెంట్ కాటన్ హ్యాస్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్స్. లెంత్ ఆఫ్ ద స్టాపుల్స్
ఆ కాటన్ హెయిర్స్ లెంత్ ఎంత ఉండాలి అంటే నాట్ లెస్ దెన్ 15 సెంటీమీటర్స్. వాటర్ సాల్యుబుల్ ఎక్స్ట్రాక్టివ్ నాట్ మోర్ దెన్ 0.5%. యాష్ నాట్ మోర్ దెన్ 0.5%. ఇవి ఐబీ ఇండియన్ ఫార్మకోపియా ప్రకారం అబ్జార్బెంట్ కాటన్కి ఉన్న స్టాండర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. రా కాటన్ కంటైన్స్ 90% సెల్యులోజ్. రా కాటన్ కంటైన్స్ 90% సెల్యులోజ్, 7 to 8% మాయిశ్చర్, వ్యాక్స్, ఫ్యాట్ అండ్ రిమైన్స్ ఆఫ్ ప్రోటోప్లాజం. కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏముంటాయి? రా కాటన్లో 90% సెల్యులోజ్ ఉంటుంది, 7 to 8% ఆఫ్ మాయిశ్చర్, వ్యాక్స్, ఫ్యాట్, రిమైన్స్ ఆఫ్ ప్రోటోప్లాజం ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ప్యూరిఫైడ్ కాటన్ ఆర్ అబ్జార్బెంట్ కాటన్ ఈజ్ ఎంటైర్లీ సెల్యులోజ్ విత్ 6 to 7% ఆఫ్ మాయిశ్చర్. సో ఇక్కడ ఈ ముందు ఇచ్చింది రా కాటన్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ 90% సెల్యులోజ్, 7 to 8% ఆఫ్ మాయిశ్చర్, ఇవన్నీ రిమైనింగ్ కంటెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ప్యూరిఫైడ్ కాటన్ ఆర్ అబ్జార్బెంట్ కాటన్ ఈజ్ ఎంటైర్లీ సెల్యులోజ్ విత్ జస్ట్ 6 to 7% ఆఫ్ మాయిశ్చర్. నెక్స్ట్ కెమికల్ టెస్ట్. సో మనం కాటన్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్న కెమికల్ టెస్ట్లు ఏంటి? సో కెమికల్ టెస్ట్లు వచ్చేసి సోక్ కాటన్ ఫైబర్స్ ఇన్ అయోడిన్ వాటర్ అండ్ డ్రై. టు దిస్ యాడ్ ఫ్యూ ml ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఫస్ట్ కాటన్ ఫైబర్స్ని అయోడిన్ వాటర్లో సోక్ చేసి తర్వాత డ్రై చేసి దానికి మనం ఫ్యూ ml ఆఫ్ 80% సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేస్తాం. దెన్ ట్రై కమ్స్ విత్ తర్వాత దానికి ఈ కాటన్కి కలర్ వస్తుంది. ఎలాంటి కలర్? పర్ప్లిష్ బ్లూ ఆర్ బ్లూయిష్ గ్రీన్ కలర్. సో ఫస్ట్ కాటన్ ఫైబర్స్ని మనం అయోడిన్ వాటర్లో సోక్ చేసి తర్వాత డ్రై చేస్తాం. ఆ డ్రై చేసిన కాటన్ ఫైబర్స్కి 80% సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. తర్వాత దానికి పర్ప్లిష్ బ్లూ ఆర్ బ్లూయిష్ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఈ కెమికల్ టెస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం డిస్టింక్షన్ ఫ్రమ్ జూట్, ఊల్, సిల్క్ అండ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ ఫైబర్స్, ఈ మోస్ట్ ఆఫ్ ద అదర్ ఫైబర్స్ నుంచి కాటన్ని మనం గుర్తించడానికి మనకి ఈ కెమికల్ టెస్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమోనియకల్ సొల్యూషన్. దీన్నే మనము క్యూఎగ్జామ్ రియేజెంట్ అని కూడా అంటాం. ఇది ఇంపార్టెంట్. ఇది అమోనియకల్ సొల్యూషన్ క్యూఎగ్జామ్ రియేజెంట్ dissolves raw cotton and fibers with formation of balloons, while absorbent cotton dissolves completely with uniform spelling. సో ఈ టెస్ట్ మనకి రా కాటన్ అండ్ అబ్జార్బెంట్ కాటన్ని డిఫరెన్షియేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఎట్లా అంటే రా కాటన్ అనేదేమో బెలూన్స్ ఫామ్ చేసి డిజాల్వ్ అయిపోతుంది, వైల్ అబ్జార్బెంట్ కాటన్ డిజాల్వ్స్ కంప్లీట్లీ విత్ యూనిఫామ్ స్వెల్లింగ్తో అబ్జార్బెంట్ కాటన్ కూడా డిజాల్వ్ అవుతుంది. సో క్యూఎగ్జామ్ రియేజెంట్ అంటే అమోనియకల్ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టెస్ట్ ఏంటంటే కాటన్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. సో కాటన్ అనేది ఇన్సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. డిస్టింక్షన్ ఫ్రమ్ సిల్క్. సో సిల్క్ నుంచి ఐడెంటిఫై చేయడానికి ఉన్న టెస్ట్ ఏంటి అంటే కాటన్ అనేది ఇన్సాల్యుబుల్ ఇన్ డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, బట్ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ 66% సల్ఫ్యూరిక్ యాసిడ్. సో కాటన్ అనేది డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్తోని అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లోనేమో ఇన్సాల్యుబుల్, బట్ ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ 66% సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ ఫోర్త్ కెమికల్ టెస్ట్ వచ్చేసి విత్ అయోడినేటెడ్ జింక్ క్లోరైడ్ సొల్యూషన్ ఇట్ బికమ్స్ వైలెట్ కలర్. అయోడినేటెడ్ జింక్ క్లోరైడ్ సొల్యూషన్తోని కాటన్కి వైలెట్ కలర్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టెస్ట్. టు 0.1 గ్రామ్ ఆఫ్ కాటన్ యాడ్ 10 ml ఆఫ్ జింక్ క్లోరైడ్ సొల్యూషన్ అండ్ హీట్ టు 40 degrees. ఫైబర్స్ డూ నాట్ డిజాల్వ్. సో మనము 0.1 గ్రామ్ ఆఫ్ కాటన్ తీసుకొని దానికి ఒక 10 ml జింక్ క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేసి 40 degreesకి హీట్ చేసినా కూడా ఫైబర్స్ డిజాల్వ్ కావు. ఇది ఇంకో ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనమాట, కెమికల్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ కాటన్ యూజెస్ ఏంటి అంటే ఫిల్టరింగ్ మీడియంగా వాడతారు, ఇన్ సర్జికల్ డ్రెస్సింగ్స్ టు అబ్జర్బ్ బ్లడ్
mucus prevent the wounds from ఇన్ఫెక్షన్. సో మనకి ఏమైనా గాయాలైనప్పుడు ఆ బ్లడ్ని సో సర్జికల్ ప్రాసెస్లో ఆ సెక్రెషన్స్ని అబ్జార్బ్ చేయడానికి కాటన్ని వాడతాం. అండ్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ ఇన్సులేటింగ్ మెటీరియల్. సో ఇన్సులేటింగ్ మెటీరియల్ లాగా కూడా కాటన్ని మనం వాడుతున్నాం. సో ఇన్సులేషన్ అంటే ఆ టెంపరేచర్ని అటు నుంచి ఇటు రాకుండా ఇన్సులేట్ చేయడం. సో ఇన్సులేటింగ్ మెటీరియల్ లాగా కూడా మనం కాటన్ని వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్. సో కాటన్ని ఎలా స్టోర్ చేస్తామంటే టు బి స్టోర్డ్ ఇన్ ప్రాపర్ వే ఇన్ కూల్ ప్లేస్. సో కూల్ ప్లేస్లో మనం కాటన్ని స్టోర్ చేయాలి. బికాస్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ మేక్స్ ద కాటన్ ఫ్రైబుల్ అండ్ బ్రిటిల్. సో ఫ్రైబుల్ అండ్ బ్రిటిల్ అంటే ఈజీగా ఆ ఫైబర్స్ అనేవి ఈజీగా ఇరిగిపోయేటట్టు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాక్టీరియల్ కంటామినేషన్ వల్ల. సో ఒక కూల్ ప్లేస్లో కాటన్ని మనం స్టోర్ చేస్తాం. హీట్ అండ్ లాంగ్ స్టోరేజ్ మేక్స్ ద అబ్జార్బెంట్ కాటన్ నాన్ అబ్జార్బెంట్. సో మనం ఎక్కువ హీట్ ఉన్న ప్లేస్లో స్టోర్ చేయడం వల్ల కానీ ఎక్కువ టైం స్టోర్ చేయడం వల్ల కానీ ఈ అబ్జార్బెంట్ కాటన్ అనేది దాని అబ్జార్బెంట్ ప్రాపర్టీని పోగొట్టుకుంటుంది అనమాట. సో మనం ఈ అబ్జార్బెంట్ కాటన్ని వాడుతున్నదే సర్జికల్ పర్పస్లో మెయిన్గా సెక్రేషన్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి. సో అబ్జార్బెంట్ ప్రాపర్టీ అనేది పోతుంది అనమాట హీట్ అండ్ లాంగ్ స్టోరేజ్ వల్ల. సో మన సిలబస్ ప్రకారము కాటన్ తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సిల్క్ గురించి. ఓకే, సిల్క్ బయాలజికల్ సోర్స్ వచ్చేసి సిల్క్ ఫైబర్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ కాకూన్స్ ఆఫ్ బాంబిక్స్ మోరీ, మల్బెరీ సిల్క్ ఫర్మ్ అండ్ అదర్ స్పీషీస్ ఆఫ్ బాంబిక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ యాంథ్రియా స్పీసీస్. సో సిల్క్ ఫైబర్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ కాకూన్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ద ప్రొటెక్టివ్ కేసెస్. సో ఈ సిల్క్ వామ్ ఇన్సెక్ట్ అనేది లార్వే నుంచి ప్యూపే ఫేజ్కి వెళ్ళడానికి అది దాని చుట్టూ ఒక ప్రొటెక్టివ్ కేస్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. సో ఆ ప్రొటెక్టివ్ కేస్ని మనం కాకూన్స్ అంటాం. సో సిల్క్ ఫైబర్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద కాకూన్స్ ఆఫ్ బాంబిక్స్ మోరీ, దట్ ఈస్ నథింగ్ బట్ మల్బెరీ సిల్క్ వర్మ్ అండ్ అదర్ స్పీషీస్ ఆఫ్ బాంబిక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద యాంథీరియా స్పీసీస్. యాంథీరియా స్పీసీస్ నుంచి కూడా మనకి సిల్క్ ఫైబర్స్ అనేది వస్తుంది. సో దీని ఫ్యామిలీ ఏంటి అంటే బాంబిసిడే, ఆర్డర్ వచ్చేసి లెపిడోప్టెరా. సో సిల్క్ ఫైబర్స్ అనేవి ఏంటివి కాకూన్స్ ఆఫ్ బాంబిక్స్ మోరీ, మల్బరీ సిల్క్ వామ్ అండ్ అదర్ స్పీసీస్ ఆఫ్ బాంబిక్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ యాంథ్రియా స్పీసీస్. ఫ్యామిలీ వచ్చేసి సో మనకు ఫ్యామిలీ వచ్చేసి బాంబిసిడే, అండ్ ఆర్డర్ లెపిడోప్టెరా. నెక్స్ట్ జియోగ్రఫికల్ సోర్స్. ఇవి ఎక్కడెక్కడ లభిస్తాయి, ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి మెయిన్గా అంటే ఫైన్ క్వాలిటీ ఆఫ్ సిల్క్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జపాన్, ఇటలీ, చైనా అండ్ ఫ్రాన్స్. మెయిన్గా జపాన్, ఇటలీ, చైనా అండ్ ఫ్రాన్స్లో ఉత్పత్తి అయితే. ఇండియా ఈజ్ ఆల్సో ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్. ఇండియా కూడా లార్జ్ క్వాంటిటీలో సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ సిల్క్. సో సిల్క్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామంటే సో సిల్క్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే యానిమల్ నుంచి వచ్చే ఫైబర్. సో దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేస్తున్నామంటే ఆ లార్వే ఆఫ్ సిల్క్ వామ్ ప్రొడ్యూస్ సిల్క్ ఫైబ్రోయిన్. ఆల్రెడీ ఇందాకనే చెప్పుకున్నాం కకూన్స్ నుంచి తీసుకుంటాం. ఆ కకూన్స్లో ఉండేది లార్వే. సో ఆ లార్వే నెక్స్ట్ ఫేజ్ ప్యూపేకి వెళ్ళడానికి దానికి ఒక ప్రొటెక్టివ్ ఫీల్డ్ ఫామ్ చేసుకుంటుంది, అదే కకూన్. సో ఆ కకూన్స్లో ఉన్న లార్వేస్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. సో లార్వే ఆఫ్ సిల్క్ వామ్ ప్రొడ్యూస్ యాక్చువల్ ఆ లోపల ఉన్న లార్వే అనేది సిల్క్ ఫైబర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రమ్ ద గ్లాండ్స్ ఇన్ దేర్ మౌత్. సో దాన్ని నోట్లో ఉన్న గ్లాండ్స్ నుంచి సిల్క్ ఫైబర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఫైబ్రోయిన్ గెట్స్ యునైటెడ్ విత్ ఏ గమ్ లైక్ సెక్రెషన్ కాల్డ్ సిరిసిన్. ఈ ఫైబర్స్ అనేవి ఒక గమ్ లైక్ సెక్రెషన్తో కలుస్తాయి. ఆ గమ్ లైక్ సెక్రెషన్ ఏమంటామంటే మనం సెరిసిన్ అంటాం అండ్ ఫార్మ్స్ ఏ కకూన్. సో ఎందుకు ఇదంతా ప్రాసెస్ అంటే ఆ కకూన్ అనేది ఆల్రెడీ లార్వేకి ప్రొటెక్టివ్ ఫిల్మ్ అని చెప్పుకున్నాం. సో లార్వే ఏం చేస్తాయంటే దాని మౌత్లో గ్లాండ్స్ నుంచి వచ్చే ఫైబర్స్ని ఆ గమ్ లైక్ సెక్రెషన్ సెరిసిన్తో కలిపి ఒక కకూన్ని ఫామ్ చేస్తాయి. దీస్ కకూన్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఏ స్టీమ్ ఆఫ్ 60 to 80 degrees centigrade. The exposed cocoons are then put into hot water. సో వాటిని మనం ముందు స్టీమ్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం, తర్వాత
హాట్ వాటర్లో పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం హాట్ వాటర్లో? టు డిజాల్వ్ ద గమ్ అండ్ సపరేట్ ద ఫైబర్స్. గమ్ని డిజాల్వ్ చేసి ఆ ఫైబర్స్ని సపరేట్ చేయడానికి మళ్ళీ హాట్ వాటర్లో పెడుతున్నాం. సిల్క్ ఫైబర్స్ ఆర్ 5 to 25 microns in diameter. Silk threads are fine, solid, smooth and usually yellow in color. సో సిల్క్ ఫైబర్స్ 5 to 25 మైక్రాన్ డయామీటర్లో ఉంటాయి. సిల్క్ థ్రెడ్స్ ఆర్ ఫైన్, సాలిడ్, స్మూత్ అండ్ యూజువల్లీ ఎల్లో ఇన్ కలర్. సో సిల్క్ థ్రెడ్స్ అనేది జనరల్గా ఎల్లో కలర్లో ఉంటాయి. నెక్స్ట్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. సిల్క్ యొక్క కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి అంటే, సిల్క్ కంటైన్స్ ఏ ప్రోటీన్ నౌన్ యాజ్ ఫైబ్రోయిన్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, లార్వే మౌత్ నుంచి ఫైబ్రోయిన్ ఫైబర్స్ వస్తాయని. సో సిల్క్లో ఉండేది కూడా అదే ప్రోటీన్, నథింగ్ బట్ ఈ ఫైబ్రోయిన్ ఆన్ హైడ్రాలసిస్ ఈల్డ్స్ అమైనో యాసిడ్స్, గ్లైసిన్ అండ్ అలెనిన్. సో ఇది ఒక ప్రోటీన్ కాబట్టి ఆన్ హైడ్రాలసిస్ ఇట్ ఈల్డ్స్ అమైనో యాసిడ్స్, గ్లైసిన్ అండ్ అలెనిన్. అండ్ సిల్క్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్కి వస్తే, సిల్క్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ క్యూఎగ్జామ్ రియేజెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా, అమోనియాకల్ సొల్యూషన్. సో అందులో కాటన్ కూడా సాల్యుబులే, సిల్క్ కూడా సాల్యుబులే. అండ్ సిల్క్ ఈజ్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్లో కూడా సిల్క్ సాల్యుబులే. సల్ఫ్యూరిక్ యాసిడ్లో కాటన్ కూడా సాల్యుబులే. అండ్ సిల్క్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో సిల్క్ సాల్యుబుల్. బట్ కాటన్కి వచ్చేసరికి మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్లో సాల్యుబుల్ కాదు కాటన్. ఓకే, నెక్స్ట్ కెమికల్ టెస్ట్. సిల్క్ కోసం ఉన్న కెమికల్ టెస్ట్లు ఏంటి అంటే, వెన్ ఫ్లేమ్డ్ ఇట్ గివ్స్ స్మెల్ ఆఫ్ బర్న్డ్ హెయిర్స్. సో మనకు హెయిర్ కాలినట్టు స్మెల్ వస్తుంది. వెన్ ఫ్లేమ్డ్, మంటకి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇట్ గివ్స్ స్మెల్ లైక్ బర్న్డ్ హెయిర్స్. అండ్ సెకండ్ కెమికల్ టెస్ట్, ఇట్ డస్ నాట్ కంటైన్ సల్ఫర్ అండ్ హెన్స్ టెస్ట్ విత్ lead acid డస్ నాట్ ఫార్మ్ బ్లాక్ ప్రెసిపిటేట్. సో ఫైబర్స్ కోసం జనరల్గా మనం lead acidతో టెస్ట్ చేస్తాం. ఇందులో సల్ఫర్ లేదు కాబట్టి ఇది బ్లాక్ ప్రెసిపిటేట్ ఫామ్ చేయదు. ఇది ఇంకో కెమికల్ టెస్ట్. సో ఇక్కడ రియేజెంట్ ఏంది? lead acid. సో lead acid టెస్ట్లో ఇది నెగిటివ్. lead acidలో నెగిటివ్ నథింగ్ బట్ ఒకవేళ బ్లాక్ ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తే టెస్ట్కి పాజిటివ్గా రియాక్ట్ అయినట్టు. ఇది బ్లాక్ ప్రెసిపిటేట్ ఫామ్ చేయట్లేదు అంటే టెస్ట్కి నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఎందుకు నెగిటివ్గా రియాక్ట్ అవుతుందంటే, ఇట్ డస్ నాట్ కంటైన్ సల్ఫర్ లేనందుకు టెస్ట్కి నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సిల్క్ యూజెస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ సూచర్స్, సీవ్స్ అండ్ లైగేచర్స్. సో సూచర్స్ అంటే ఏంది? మనము మెడికల్ పర్పస్లో టిష్యూస్ని కానీ స్కిన్ కానీ ఏదైనా ఇంజురీస్ అయినప్పుడు మనం కుట్లు వేసినాం అంటాం కదా, స్టిచెస్ పడ్డాయి అంటాం కదా. సో ఆ స్టిచెస్లో రెండు టిష్యూస్ని కలిపి పెట్టడానికి మనం ఆ కుట్టడానికి యూజ్ చేసేదాన్ని సూచర్స్ అంటాం. సో సీవ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫిల్టరింగ్ మీడియా, కాటన్లో కూడా చెప్పుకున్నాం కదా అది. అండ్ లైగేచర్స్. సో లైగేచర్స్ అన్న సూచర్స్ అన్న ఆల్మోస్ట్ సేమ్. లైగేచర్స్ పర్పస్ కూడా సేమ్ అదే. రెండు స్టెరైల్ సర్జికల్ పర్పస్లో రెండు ఎలిమెంట్స్ని పట్టి ఉంచడానికి. మరి డిఫరెన్స్ ఏంది సూచర్స్కి లైగేచర్స్కి అంటే, సూచర్స్ అనేది టిష్యూస్ని, స్కిన్ని అంటే కొంచెం పెద్ద పార్ట్స్ని పెట్టడానికి, కనెక్ట్ చేసి ఉంచడానికి సూచర్స్ని వాడతాం. లైగేచర్స్ అంటే స్మాల్ బ్లడ్ వెజల్స్. సో వాటిని కనెక్ట్ చేసి ఉంచడానికి లైగేచర్స్ వాడతాం. సో రెండిటి పర్పస్ సేమే. సో నెక్స్ట్ we will discuss about one more fiber from animal source, that is wool. So biological source. Wool fibers are obtained from the fleece of sheep, Ovis aries. Ovis aries అనేది షీప్ యొక్క సైంటిఫిక్ నేమ్. ఫ్యామిలీ, దీని ఫ్యామిలీ బోవిడే, ఆర్డర్ అంగ్యులేటా. Geographical source. Large quantities of wool are formed in Australia, Russia, Argentina, USA and also in India. ఇవి జియోగ్రఫికల్ సోర్స్. ప్రిపరేషన్ ఆఫ్ wool fibers. సో wool ఫైబర్స్ని ఎలా మనం ప్రాసెస్ చేస్తాం? హెయిర్స్ ఫార్మ్డ్ ఆన్ ఫ్లీస్ ఆఫ్ షీప్ ఆర్ రిమూవ్డ్ ఎట్ షియరింగ్ టైమ్. షియరింగ్ టైం అంటే ఇప్పుడు సపోజ్ ఒక పంటకు మనకి కోతకు వచ్చే టైం అంటాం కదా. సో అట్లే ఫైబర్స్ని మనము రిక్వైర్డ్ సైజ్ వచ్చినప్పుడు, ఆ స్పెసిఫిక్ టైం వచ్చినప్పుడు ఆ హెయిర్ని మనం కలెక్ట్ చేసుకుంటాం.
They are then processed to remove the wool fat and dirt. The clean and defatted wool is subjected to bleaching, washed again and dried. సో మనం ఆ షేరింగ్ టైంలో ఆ హెయిర్ని కలెక్ట్ చేసుకుంటాము. ఆ కలెక్ట్ చేసుకున్న హెయిర్కి వూల్ ఫ్యాట్, డర్ట్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని మనము క్లీన్ చేసి డీఫ్యాట్ చేసి తర్వాత బ్లీచింగ్ వాష్ చేసి అగైన్ మళ్ళీ డ్రై చేసుకొని వూల్ని కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వూల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్కి వస్తే, కెమికల్లీ వూల్ కంటైన్స్ సల్ఫర్ కంటైనింగ్ ప్రోటీన్ కాల్డ్ కెరాటిన్. వూల్లో మెయిన్గా సల్ఫర్ కంటైనింగ్ ప్రోటీన్ కెరాటిన్ అనేది ఉంటుంది. కెరాటిన్ ఈజ్ రిచ్ ఇన్ అమైనో యాసిడ్ సిస్టిన్. కెరాటిన్ ఈజ్ రిచ్ ఇన్ అమైనో యాసిడ్ సిస్టిన్. అండ్ నెక్స్ట్ కెమికల్ టెస్ట్. వూల్ యొక్క కెమికల్ టెస్ట్ ఏంటి అంటే, వూల్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ 66% సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ క్యూఎక్జామ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న కాటన్ కానీ సిల్క్ కానీ అవి కొన్నిట్లో సాల్యుబుల్ ఉన్నాయి. బట్ ఇది వూల్ అనేది కంప్లీట్గా ఇన్సాల్యుబుల్ ఇన్ 66% సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ ఈ క్యూఎక్జామ్ రియేజెంట్లో కూడా మొత్తానికి వూల్ అనేది ఇన్సాల్యుబుల్. నెక్స్ట్ ఈ లెడ్ ఎస్టేట్ టెస్ట్కి వస్తే, వూల్ రియాక్ట్స్ పాజిటివ్ అంటే ఇందాక చెప్పిన కదా బ్లాక్ ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుంది. ఎందుకు బ్లాక్ ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుంది అంటే, ఇక్కడ డిస్కస్ చేసినట్టు వూల్లో సల్ఫర్ ఉంది. సో సల్ఫర్ ఉన్నందుకు వెన్ లెడ్ ఎస్టేట్ ఈజ్ యాడెడ్ టు సొల్యూషన్ ఆఫ్ వూల్ ఇన్ కాస్టిక్ సోడా, బ్లాక్ ప్రెసిపిటేషన్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ఇట్స్ హై సల్ఫర్ కంటెంట్. దిస్ ఈజ్ ఎ డిస్టింక్షన్ ఫ్రమ్ సిల్క్. నెక్స్ట్, వూల్ హెయిర్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ 1.25 మోలార్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. 1.25 మోలార్ సోడియం హైడ్రాక్సైడ్లో కూడా వూల్ ఫ్యాట్స్ అనేవి సాల్యుబుల్. వూల్ హెయిర్స్ ఆర్ స్టెయిన్డ్ విత్ క్యూఎక్జామ్ రియేజెంట్. ఈ క్యూఎక్జామ్ రియేజెంట్లో ఇన్సాల్యుబుల్, వూల్ హెయిర్స్ ఇన్సాల్యుబుల్, బట్ దే గెట్ స్టెయిన్డ్ విత్ దిస్ అమోనికల్ కాపర్ ఆక్సైడ్ సొల్యూషన్, క్యూఎక్జామ్ రియేజెంట్. when observed under high power నెక్స్ట్ వూల్ ప్రాపర్టీ ఏంటంటే, when observed under high power wool shows cuticle, cortex and medulla. ఓకే. నెక్స్ట్ యూజెస్లోకి వచ్చేసరికి, wool used as a filtering medium and straining medium. నెక్స్ట్, in the manufacture of dressings like domet and crepe bandages and flannel. సో ఇక్కడ when observed under high power అంటే మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తే, వూల్ షోస్ క్యూటికల్, కార్టెక్స్, మెడిల్లా. సో ఇవన్నీ దాని పార్ట్స్ అనమాట. సో ఈ క్యూటికల్ అనేది అవుటర్ లేయర్, ఈ కార్టెక్స్ అనేది మిడిల్ లేయర్ విచ్ మెయిన్లీ ఫార్మ్స్ 90% ఆఫ్ ద బాడీ, అండ్ మెడిల్లా అనేది ఇన్నర్ పార్ట్. నెక్స్ట్ యూజెస్ యాజ్ వూల్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఫిల్టరింగ్ అండ్ స్ట్రైనింగ్ మీడియా. సో ఫిల్టరింగ్ అంటే ఏంది, స్ట్రైనింగ్ అంటే ఏంది, ఆల్మోస్ట్ మనం రెండింటిని సేమ్ మీనింగ్స్తో వాడతాం. సో రెండింటి పర్పస్ సేమే, జస్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ ఏంది అంటే, సో ఫిల్టరేషన్ అయినా స్ట్రెయిన్ అయినా మనం దేనైనా ఫిల్టర్ చేస్తున్నామంటే దాని లోపల ఉన్న పార్టికల్స్ని రిమూవ్ చేస్తున్నాం. సో ఎంత సైజ్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తున్నాం అనే దానికే దీని మెయిన్ డిఫరెన్స్. సో స్ట్రెయిన్ అంటే ఏంటంటే, ఏదైనా లిక్విడ్ నుంచి కానీ గ్యాస్ నుంచి కానీ మనము కంటికి కనిపించేంత పెద్ద పార్టికల్స్ని రిమూవ్ చేయడాన్ని, ఫిల్టర్ చేయడాన్ని స్ట్రెయినింగ్ అంటాం. సో ఫిల్టర్ అంటే మనకి కంటికి కనిపించని చిన్న పార్టికల్స్ని కూడా తీసేయడాన్ని ఫిల్టర్ అంటాం. సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫిల్టరింగ్ అండ్ స్ట్రైనింగ్ మీడియం. అండ్ నెక్స్ట్, వూల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రెస్సింగ్స్ లైక్ డొమెట్ అండ్ క్రీప్ బ్యాండేజెస్. సో ఇవన్నీ బ్యాండేజెస్లో కొన్ని రకాలు అనమాట. డొమెట్ అండ్ క్రీప్ బ్యాండేజెస్ అండ్ ఫ్లానెల్ అంటే ఇది మనం జనరల్గా చిన్న మనకు రెగ్యులర్గా చూసే బ్యాండేజ్, ఇది ఫ్లానెల్. ఈ డొమెట్ అండ్ క్రీప్ బ్యాండేజెస్ అనేవి ఇప్పుడు జాయింట్స్ దగ్గర ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ యూజ్ చేసే స్ట్రాంగ్ బ్యాండేజెస్ని ఈ డొమెట్ అండ్ క్రీప్ బ్యాండేజెస్. ఇవి మెయిన్ యూజెస్ ఆఫ్ వూల్. నెక్స్ట్ ఈ సెక్షన్లో యాజ్ పర్ అవర్ సిలబస్ మనకు ఉన్న లాస్ట్ టాపిక్ వచ్చేసి రీజనరేటెడ్ ఫైబర్స్. సో రీజనరేటెడ్ ఫైబర్స్ అనే వాటి అంటే నథింగ్ బట్ ఫైబర్ జనరేటెడ్ ఫ్రమ్ ఆల్రెడీ విచ్ ఆర్ అవైలబుల్. సో ఇప్పుడు సపోజ్ సెల్యులోజ్ ఉంది. సో సెల్యులోజ్ని రీజనరేటెడ్ చేసి ఆ ఫైబర్స్ని మనం రెడీ చేస్తున్నాం.
ఓకే. సో ఇది ఆర్టిఫిషియల్ ఫైబర్స్ కిందకే వస్తుంది కేటగిరీ. మనం ఇనీషియల్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, న్యాచురల్ ఫైబర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సో ఇవి ఆర్టిఫిషియల్ ఫైబర్స్ కిందకే వస్తాయి, రీజనరేటెడ్ ఫైబర్స్. ఓకే. సో ఈ రీజనరేటెడ్ ఫైబర్స్లో మెయిన్గా మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే రేయాన్. ఓకే. సో రేయాన్కి ఉన్న సినోనిమ్స్ ఏంటంటే రీజనరేటెడ్ సెల్యులోజ్ అండ్ విస్కస్ రేయాన్. సో రీజనరేషన్ అంటే ఏంది? సో రీజనరేషన్ ఏంది అంటే రీజనరేషన్ ఈజ్ నథింగ్ బట్ రీగ్రోన్. సో ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క దాని ప్రాసెస్ ఆఫ్ రీస్టోరింగ్ ఆర్ రీప్లేసింగ్ ద డ్యామేజ్డ్ ఆర్ మిస్డ్ సెల్స్. సో ఆ ప్రాసెస్ని మనం రీజనరేషన్ అంటాం. సో సినోనిమ్స్ దీనికి ఏంటంటే రీజనరేటెడ్ రేయాన్కి సినోనిమ్స్ రీజనరేటెడ్ సెల్యులోజ్ ఆర్ విస్కోస్ రేయాన్. ఓకే. నెక్స్ట్ సోర్స్ ఏంది అంటే ఆర్టిఫిషియల్ ఫైబర్. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఫైబర్. సో ఇందాక చెప్పినా కదా, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఫైబర్. న్యాచురల్ ఫైబర్, ఆర్టిఫిషియల్ ఫైబర్ రెండు కేటగిరీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇది న్యాచురల్ సోర్స్ నుంచి కాదు. అఫ్ కోర్స్ సెల్యులోజ్ న్యాచురల్గా దొరికిన మనం డైరెక్ట్ సెల్యులోజ్ కాదు, ఇది రీజనరేటెడ్. సో దాన్ని మనం ఆర్టిఫిషియల్గానే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఫైబర్ కంపోజ్డ్ ఆఫ్ రీజనరేటెడ్ సెల్యులోజ్ అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై విస్కోస్ ప్రాసెస్. సో ఈ విస్కోస్ ప్రాసెస్ నుంచి దీన్ని మనం రెడీ చేస్తున్నాం. సో ఇది మనకు సోర్స్. ఓకే. ద సెల్యులోజ్ ఆఫ్ కోనిఫెరస్ వుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్ప్ ఈజ్ ప్రాసెస్డ్ టు గివ్ విస్కోస్ రేయాన్. ద సెల్యులోజ్ ఆఫ్ కోనిఫెరస్ వుడ్ అంటే ఏంది? సో కోనిఫెరస్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ అనమాట. యాక్చువల్గా కోనిఫెరస్ అంటే ఏంటి అంటే ఎవర్ గ్రీన్ లీవ్స్ ఉండే ప్లాంట్స్ని కానీ స్ట్రబ్స్ కానీ కోనిఫెరస్ అంటాం. సో ఆ కోనిఫెరస్ ప్లాంట్స్ యొక్క వుడ్ నుంచి పల్ప్ తీసుకొని ద సెల్యులోజ్ ఆఫ్ కోనిఫెరస్ వుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్ప్ ఈజ్ ప్రాసెస్ టు గివ్ విస్కోస్ రేయాన్. కోనిఫెరస్ వుడ్ యొక్క పల్ప్ నుంచి మనం ప్రాసెస్ చేసి విస్కోస్ రేయాన్ని రెడీ చేస్తున్నాం. ద పల్ప్ కంటైన్స్ 8 to 90% ఆఫ్ సెల్యులోజ్ అండ్ హెమిసెల్యులోజ్. సో ఆ పల్ప్లో 80 to 90% సెల్యులోజ్ అండ్ హెమిసెల్యులోజ్ ఉంది. మళ్ళీ హెమిసెల్యులోజ్ అంటే ఏంటంటే సెల్యులోజ్ అండ్ హెమిసెల్యులోజ్ రెండు కూడా కార్బోహైడ్రేట్సే. జస్ట్ వాటికి స్ట్రక్చర్, కెమికల్ కంపోజిషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే. సో సెల్యులోజ్ అనేది అందులో గ్లూకోజ్ ఉంటుంది, ఈ హెమిసెల్యులోజ్లో మిగతా కొన్ని ఎగ్జైలోజ్ ఇట్లా వేరే షుగర్స్ కూడా ఉంటాయి. ద పల్ప్ కంటైన్స్ 80 to 90% ఆఫ్ సెల్యులోజ్ అండ్ హెమిసెల్యులోజ్. ద సెల్యులోజ్ ఈజ్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు గెట్ సోడియం సెల్యులోజేట్. సో ద కోనిఫెరస్ వుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్ప్ ఈజ్ కలెక్టెడ్. అందులో ఉన్న సెల్యులోజ్ అనేది ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు గెట్ సోడియం సెల్యులోజేట్. ఈ సోడియం సెల్యులోజేట్ ఫామ్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఫర్దర్ ట్రీటెడ్ విత్ కార్బన్ డైసల్ఫైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ టు ప్రొడ్యూస్ విస్కోస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం సెల్యులోజ్ గ్జాంథేట్. ఓకే. సో ఫస్ట్ ఆ పల్ప్ని తీసుకొని అందులో ఉన్న సెల్యులోజ్ అనేది ఇట్ విల్ బి ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ టు గెట్ సోడియం సెల్యులోజేట్. సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేసిన తర్వాత సోడియం సెల్యులోజేట్ వస్తుంది. దాన్ని ఫర్దర్గా మనం మళ్ళీ కార్బన్ డైసల్ఫైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తే అప్పుడు మనకి సోడియం సెల్యులోజ్ గ్జాంథేట్ అనే సబ్స్టెన్స్ వస్తుంది, విస్కస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం సెల్యులోజ్ గ్జాంథేట్. ఆఫ్టర్ రైపెనింగ్ దిస్ సొల్యూషన్ ఈజ్ ఫోర్స్డ్ త్రూ ఫైన్ నాజిల్స్ ఇన్ టు ద బాత్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు గివ్ కంటిన్యూయస్ ఫిలమెంట్స్. సో వచ్చినటువంటి సోడియం సెల్యులోజ్ గ్జాంథేట్ సొల్యూషన్ని మనము ఫైన్ నాజిల్స్ నుంచి ఫోర్స్గా పంపిస్తాం. అప్పుడు మనకి ఒక కంటిన్యూస్ ఫిలమెంట్స్ వస్తాయి. ఓకే. ఫోర్స్డ్ త్రూ ఫైన్ నాజిల్స్ ఇంటూ బాత్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు గివ్ కంటిన్యూస్ ఫిలమెంట్స్. ద ఫిలమెంట్స్ ఆర్ డ్రాన్ టుగెదర్ టు ఫార్మ్ ద యాన్. సో యాన్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూగా ఫామ్ అయిన ఫైబర్స్ అనమాట, లైక్ ఒక దారం లాగా. ద ఫిలమెంట్స్ ఆర్ డ్రాన్ టుగెదర్ టు ఫార్మ్ ద యాన్. ద యాన్ ఈజ్ డీసల్ఫరైజ్డ్, బ్లీచ్డ్, వాష్డ్, ట్విస్టెడ్ అండ్ దెన్ డ్రైడ్. సో నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నాం ఆ యాన్ని. రేయాన్ కంటైన్స్ ఇది రేయాన్ కంటైన్స్ 10% మాయిశ్చర్
అండ్ డస్ నాట్ లూజ్ ద అబ్జర్బెన్సీ అండ్ స్టోరేజ్ లైక్ కాటన్. సో కాటన్ కన్నా ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కాటన్ని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే ఇట్ విల్ లూజ్ ఇట్స్ అబ్జర్బెన్సీ అని చదువుకున్నాం కదా. బట్ రేయాన్ ఎక్కువ రోజులు స్టోర్ చేసినా సరే ఇట్ డస్ నాట్ లూజ్ ఇట్స్ అబ్జార్బెంట్ ప్రాపర్టీ. ఇది మెయిన్ కాటన్తో కంపేర్ చేస్తే దీనికి రేయాన్కు ఉన్న అడ్వాంటేజ్. నెక్స్ట్ యూజెస్. మెయిన్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ సర్జికల్ డ్రెస్సింగ్స్. విస్కోస్ రేయాన్ ఈజ్ అన్ అబ్జార్బెంట్ ఊల్. సో కాటన్ కన్నా ఇది బెటర్ అబ్జార్బెంట్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకు అండ్ లాంగ్ స్టోరేజ్లో కూడా ఇది అబ్జార్బెంట్ ప్రాపర్టీ పోదు కాబట్టి. ఇది ఒకటి కాటన్తో దీనికి ఉన్న అడ్వాంటేజ్. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ రేయాన్. సో ఇక్కడితో మన సిలబస్లో ఇచ్చినటువంటి ఫైబర్స్ యొక్క టాపిక్ ఇక్కడితో క్లోజ్ అయింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.